చాలామంది ఎక్కడ చూసినా యుద్ధంలో జరుగుతున్నాయని, ఇదిగో దేవుని రాకడ, అదిగో దేవుని రాకడని అనుకుంటున్నారు. కానీ దేవుని రాకడ గురించి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, లోకా సువార్త 21వ అధ్యాయంలో శిష్యులు యేసయ్యని అడిగినప్పుడు యేసయ్య ఇచ్చే సమాధానం ఏమైందంటే, ఇవి ఎప్పుడు జరుగుతాయి దేవా, నువ్వెప్పుడు నీ రాకడ గుర్తులు ఎలా మేము తెలుసుకోవాలి అంటే, మొదట మోసపుచ్చేవారు అనేక మంది బయలుదేరతారు. నా పేరిట అనేక మంది నేనే క్రీస్తు అని చెప్పుకొని బయలుదేరేవారు ఉంటారు. వారి వెంబడి పోకడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటి నెరవేర్పు అనేక మంది అబద్ధ ప్రవక్తలు లేవనెత్తబడ్డారు. అంతేకాదు నేనే క్రీస్తు అని చెప్పుకొని బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మొదటి సూచన అయితే నెరవేరింది. రెండోది యుద్ధముల గూర్చి కలహముల గూర్చి వింటారు, దాన్ని చూసి భయపడొద్దన్నారు. వినడమే కాదు అవి జరుగుతాయి అని చెప్పారు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా ఒక దేశం మీద ఒక దేశం యుద్ధము లేవనెత్తబడ్డాయి, ఎక్కడ చూసినా యుద్ధాలు జరుగుతున్నాయి. అంతేకాదు అక్కడక్కడ భూకంపాలు చూశారు కదా, మొన్నే జపాన్లో చాలా దగ్గరలో భూకంపాలు సంభవించాయి. అలాగే తెగుళ్ళు, కరోనా ఆల్రెడీ వచ్చింది. ఇంకా ఇలా రకరకాలు చెప్పుకుంటూ పోతే దేవుడి యొక్క రాకడ గుర్తులు సమస్తము నెరవేరుతున్నాయి. కానీ ఇవన్నీ వేదన కాలానికి ఆరంభము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వేదన కాలము ముగిసేంత వరకు దేవుని రాకడైతే రాదు. వేదన కాలం అంటే పాలిచ్చే తల్లులకి వేదన, అంతేకాదు శ్రమ దినములు. ఎవరైతే దేవుని విశ్వసించి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారో అటువంటి వారిని పట్టుకొని అనేక మంది హింసిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇవి రాకడ గుర్తులు. ఇంకా దీనికోసం పూర్తిగా తెలియాలంటే లూకా సువార్త 21 అధ్యాయం పూర్తిగా చదవండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. దేవుడు రాకడ గుర్తులన్నీ నెరవేరుతున్నాయి. దేవుడు రాకడ అనేది అతి సమీపంగానే ఉంది. కాబట్టి మనం మెలకువగా ఉండి ప్రార్థించాలి, అందరూ రక్షించబడాలి, దేవునితో ఎత్తబడాలి అని.